హాయ్ అండి, నేను మీ దేవి. ఈరోజు టమాటా రసం చేస్తూ చికెన్ కర్రీ వండుతున్నాను. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక్క ముక్క కూడా వదలకుండా నాకు వాళ్ళ డాడీకి అయితే ఒక్కొక్క ముక్క ఉంచి మొత్తం తినేశారు. వాళ్ళు ముందు తినేశారు, మేము లాస్ట్ తిన్నాము, మా ఆయన నేను. అయితే ఈ కర్రీ వండుకుంటూ నేను మీకు టాపిక్ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. పిల్లలు సెల్ ఫోన్ ఎక్కువగా ఆడతారు కదండి ఈ కాలంలోన. చిన్నప్పుడే సెల్ ఇచ్చేసి అన్నం తినిపిస్తున్నారు పిల్లలకి, వాళ్ళు తింటారనేసి. అలవాటు అయితే మంచిది కాదు, చిన్నప్పుడే అలవాటు చేయవద్దు అసలు. పోనీ ఫోన్ కాకుండా ఏ టీవీయో కార్టూన్స్ చూసినా పర్వాలేదు, కానీ సెల్ చూడడం వల్ల స్కిన్కి ఐస్కి కూడా ప్రాబ్లం వస్తుంది. మా బాబు అయితే చాలా ఎక్కువ చూసేవాడండి. ఈ ఇంటికి వచ్చి 2 years అవుతుంది. అంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడైతే నెట్ బ్యాలెన్స్ ఉండేది కాదు. టీవీకి మామూలు కేబుల్ కలెక్షను, సెల్లల్లో తక్కువ నెట్ వేయించుకొని చూసేవాళ్ళం అన్నమాట. అయితే అదే చూసి ఆ నెట్ బ్యాలెన్స్ అయిపోయిందని గోల చేసేవాడు. నాకు భయం వేసేది, రేటు బాగా సెల్కి ఎడిక్ట్ అయిపోతున్నాడు, ఎలాగో ఏంటో అనేసి అనుకున్నాము. తర్వాత ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఫుల్ నెట్ బ్యాలెన్సు, అన్లిమిటెడ్ నెట్ బ్యాలెన్సు, ఇంకెంత ఎడిక్ట్ అయిపోతాడని భయం వేసింది. అయితే ఒకరోజు వాళ్ళ స్కూల్కి ఎలక్షన్ ముందు ఒక చీఫ్ గెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. అతనైతే సెల్ గురించి ఎంత బాగా చెప్పారంటండి. మనం కూడా సెల్ ముట్టుకోము, అది వింటే అంత బాగా చెప్పారు. సెల్ వల్ల జరిగే నష్టాలు, సెల్ వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుంది, మనం ఎదగకుండా ఉండడం కూడా ఎంత అది అవరోధం చేస్తుంది అనేది చాలా బాగా చెప్పారు. అతను చెప్పింది వింటే మనం కూడా ఇదైపోతామన్నమాట, సెల్కి ఎడిట్ అవ్వము. కానీ ఇంటికి వచ్చాక పక్కనే ఉన్న సెల్ మనల్ని ఎడిట్ చేయకుండా ఉండదు కదా. అదైతే మా వాడు విన్నాడు, నేను డిస్కషన్ కూడా చేసుకున్నాం. అవును డాడీ చూడకూడదు ఇంకా అనేసి అన్నాడు. కానీ అక్కడితో అయిపోయింది స్టాప్. ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే, సెల్ చూడడం ఖాళీగా ఉన్నప్పుడల్లా. అయితే ఒకసారి అనుకోకుండా లాస్ట్ ఇయర్ వాడు స్కేటింగ్ రోల్ బాల్లో జాయిన్ అయ్యాడు. స్కూల్ నుంచి రావడం, స్కేటింగ్కి వెళ్ళడం టైం సరిపోలేదన్నమాట. సెల్ అయితే చూడలేదు, వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టాడు. అలాగా తగ్గించాడండి. మేము కూడా చూడకూడదన్న ఎక్కువ అలా వెనకతలు అలా చెప్తూనే ఉన్నాము. సెల్ కూడా ఉంచకూడదండి పిల్లలకి, ఎదురుగా అసలు సెల్ ఉండేలా చూడకూడదు. మనం కూడా ఎక్కువగా పిల్లల ఎదురుగా అసలు సెల్ చూడకూడదు. మనకు అవసరమైతే పిల్లలు లేనప్పుడు చూడవచ్చు. ఏదో మనం కూడా కొంతసేపు మనకి ఇంపార్టెంట్ అన్నీదే చూసుకొని పక్కన పెట్టాలి, ఇంకా అదే పనిగా చూడకూడదండి. మనం చూస్తే మనకు పిల్లల్ని అడిగే రైట్స్ ఉండవు కదండి. ముందు నువ్వు చూడటం మాని అని వాళ్ళు మనల్ని అడుగుతారు. అందుకనేసి ముందు మనం తగ్గించాలి. మా పెద్ద అబ్బాయి అయితే అస్సలు సెల్ చూడండి, వాడే అనేవాడు అప్పుడు, వీడు సెల్ బాగా ఎడిక్ట్ అయిపోతున్నాడు మమ్మీ చూసుకోండి జాగ్రత్త అనేసి అనేవాడు. అలా కొంచెం తగ్గించాడండి. ఇప్పుడైతే అంత చూడటం లేదు. మెయిన్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తానండి. పిల్లలకి కొంచెం అన్నం తినడానికి వాటికి చాలామంది కామ్గా ఉంటారని సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు స్టార్టింగే. అస్సలు ఇవ్వద్దు అలాగా. ఏదో ఒకటి చెప్పి బయటికి తీసుకెళ్ళి, పూర్వకాలంలో ఆరు బయట పిల్లలందరినీ పిలిచి ఆడించి తినిపించేవారు. అలా తినిపిస్తే నలుగురిలో కలవడం ఎలాగో కూడా తెలుస్తుంది పిల్లలకి. అలా తినిపించింది. ఇక్కడైతే చికెన్ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే వేసుకుంటున్నానండి నేను. కొంచెం చికెన్ అయితే ఒక 1/2 kg చికెన్ అయితే తెచ్చారండి మా వారు. 1/2 kg చికెన్లో కొంచెం చికెన్ అయితే ఉంచేసాను మంగళవారానికి. ఇది సండే రోజు బ్లాగు. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పిల్లలకి చిన్నప్పుడే సెల్ అయితే అలవాటు చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదమే. ఇప్పుడు సెల్ కార్టూన్స్ కూడా బాగాలేవండి అంతా. ఇందులో అయితే చికెన్ కర్రీలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం అయితే నేను వేసుకుంటున్నానండి. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసేసి ఉప్పు కారం వేసి ఉంచాను. కొంచెం కారం వేసుకుంటున్నాను చాలేదనేసి. అన్నీ వేసుకొని దగ్గరికి ఫ్రై అవ్వాలి. కరివేపాకు వేసుకున్నాను కొంచెం.
ఇక్కడైతే చారు తాలింపుకి కూడా నేను రెడీ చేసుకున్నానండి. కరివేపాకు డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. వెంటనే బయట ఉంటే వాడిపోద్ది కదా. ఫ్రిడ్జ్ అయితే మాది చిన్న ఫ్రిడ్జ్ అండి, అడ్జస్ట్ చేయలేకపోతున్నాను అసలు. అందులోనే అలా అడ్జస్ట్ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇక్కడ చారు తాలింపు పెట్టేసుకుంటున్నానండి నేను. చికెన్ కర్రీ ఉడికేటప్పుడే చారు తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి. కిందన పట్టకూడదనేసి దీని మీద అయితే పెట్టుకుంటున్నానండి స్టాండ్ పైన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చికెన్ కర్రీలోకి జీడిపప్పు వేయించుకొని వేసుకుంటున్నాను. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. ఆయిల్లోనే వేసేసి కర్రీలో వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ మళ్ళీ చారుకి తాలింపు పెట్టుకుంటాను. మీరు కూడా మీ పిల్లలు చదివే స్కూల్లోన ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. మా స్కూల్లో కూడా సారు మా పిల్లలు ఎదురుగానే పేరెంట్స్ని దెబ్బలాడారు. ఎవరైనా సెల్ ఫోన్ చూస్తే వెంటనే ఫోటో తీసి నాకు పంపండి అన్నారు. అప్పటి నుంచి మా వాడు భయపడ్డాడండి. సెల్ ఫోన్ చూస్తున్నట్టుగా ఫోటో తీసి నాకు పెట్టండి అనేసి వాళ్ళు సార్ చెప్పారు, స్కూల్లో సారు. అలా చెప్పగానే మేము కొంచెం అనేవాళ్ళం, నువ్వు ఫోన్ చూస్తున్నావు, నేను ఫోటో తీసి పెడతాను సార్కి అనేసి అనగానే వాడు భయపడి ఫోన్ చూడటం అయితే ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించాడండి. మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అంత ఎక్కువ చూసేవాడు అసలు చూడటమే మానేశాడు అనేసి. రసం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, వంట కంప్లీట్ అయిపోయింది. మీ స్కూల్లో కూడా ఒకసారి, మీ పిల్లలు చదివే స్కూల్లో కూడా ఒకసారి చెప్పండి ఈ మ్యాటర్ గురించి. కొట్టకుండా తిట్టకుండా వాళ్ళు ఎలా చెప్పాలో చెప్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు పిల్లలకి. అంతేకాకుండా ఒక పెద్దవాళ్ళ చేత చెప్పిస్తే బాగుంటుంది కదా, ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే గెస్టుల కింద పిలిచి అలాంటప్పుడు కూడా ఒక సెల్ ఫోన్ గురించి ఒక మెసేజ్ చెప్తే బాగుంటుంది. ఇక్కడైతే లాస్ట్ వీక్ సండే చెప్పుల స్టాండు, బాత్రూంలో హాల్ హ్యాంగర్ కొన్నాం కదండి, అవైతే ఆ రోజు టైం సరిపోలేదు. చెప్పుల స్టాండ్కి షీట్ అయితే వెనకతలు బిగిస్తున్నారు మా వాళ్ళు, అంటే చెప్పులు వెనక్కి పడిపోకుండా అన్నమాట. కట్ చేసి దాని సైజుకి తగ్గట్టు చేయిస్తున్నారు. వాల్ హ్యాంగర్ కూడా ఆ రోజు పట్టలేదండి, మేక్ పెట్టలేదు వాల్కి, ఈరోజు పెట్టారు. మేమైతే బయటికి వెళ్ళి వచ్చామండి, మా వారు నేను. చెప్పాను కదండి, అమ్మఒడి తల్లికి వందనం అంటారు కదా, ఇప్పుడు అప్పుడు అమ్మఒడి అనేవారు, ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు కదా, అవైతే పడలేదు మాకు. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నాకు ఎందుకు రాలేదో తల్లికి వందనం. 3 మీటర్లు ఉన్నాయని వచ్చిందండి. అయితే మేము అమ్మేసిన ఇల్లు కూడా మా పేరునే ఉంది. మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సండే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకొని లెగిసి రెడీ అయ్యి వెళ్ళామండి వాళ్ళ ఇంటికి. వెళ్ళాక వాళ్ళు లేరు ఇంట్లోన. పక్క వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని అయితే అడిగామండి, కరెంట్ మీటర్ మీ పేరుని మార్చుకోండి, మాకు ఇలా అయితే దీనివల్ల రాలేదు, మేము లాస్ అయిపోయాము అని ఫోన్లో చెప్పాము. బయటికి వెళ్ళాము, అన్నయ్య వస్తాము అనేసి దారిలో ఉన్నప్పుడే ఫోన్ చేశాడు, అన్నయ్య వెళ్ళిపోయారా ఉన్నారా అని. లేదు నాన్న వెళ్ళిపోయాము, మీరు ఒకసారి వెళ్ళి అడగండి కరెంట్ మీటర్ మారుస్తారా లేదో, కొంచెం అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుందేమో ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి, ఎవరికి మారట్లేదంట, కొత్త వేయట్లేదంట, ఒకసారి ఎందుకన్నా మంచిది వెళ్ళి అడగండి అనేసి.
వాల్ హ్యాంగర్ అయితే ఇవ్వండి బాత్రూంలో ఇలా సెట్ చేస్తున్నారు. అని ఒకవేళ వాళ్ళు మీటర్ మార్చుకున్నట్లయితే ఎలా మార్చుకున్నారు, ఏ ప్రాసెస్లో మార్చుకున్నారు అనేది కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి. వాల్ హ్యాంగర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.